హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ సెక్టర్లో నెక్స్ట్ పారిశ్రామిక విధాన తీర్మానం 1948 పారిశ్రామిక విధాన తీర్మానం తర్వాత రెండవ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1956లో ప్రకటించడం జరిగింది. ఇది పారిశ్రామిక తీర్మానాల్లో ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన 8 సంవత్సరాల లోపే మరొక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం భారత ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే 1948 తర్వాత ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు గల రాజ్యాంగం అమల్లోకి రావడం, సామ్యవాద రీతి సమాజ స్థాపనే భారత ప్రభుత్వ ధ్యేయంగా ప్రభుత్వం ప్రకటించడం, మొదటి పంచవర్ష ప్రణాళిక 1956లో విజయవంతంగా పూర్తయి రెండవ ప్రణాళిక పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మొదలగు కారణాల వలన 1956లో మరొక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించవలసిన అవసరం ఏర్పడింది. మరి ఈ తీర్మానం పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించడం జరిగింది. 1948 పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలను 4 భాగాలు చేస్తే 1956 పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమలను కేవలం 3 రకాలుగా లేదా 3 జాబితాలుగా వర్గీకరించడం జరిగింది. ఏ జాబితాలో 17 పరిశ్రమలను చేర్చడం జరిగింది. ఈ 17 పరిశ్రమలు ఏంటివంటే యుద్ధ సామాగ్రిని, అణుశక్తి పరిశ్రమలు, బొగ్గు, ఇనుము ఉక్కు, భారీ ఎలక్ట్రికల్ పరిశ్రమలు, వైమానిక యానం, ఓడల నిర్మాణం, రైల్వేలు, విద్యుత్ శక్తి మొదలగు 17 రకాల పరిశ్రమలను ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ ఏ జాబితాలో ఉన్న పరిశ్రమల యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ జాబితాలో ఉన్న 17 పరిశ్రమలు ప్రభుత్వ ఏకస్వామ్యాలుగా కొనసాగుతాయి, ప్రైవేట్ రంగానికి ఏ జాబితాలో ఉన్న 17 పరిశ్రమల్లో అవకాశం లేదు అని తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ బి జాబితాలో 12 రకాల పరిశ్రమలు చేర్చడం జరిగింది. ఈ జాబితాలోని పరిశ్రమలలో కీలక పాత్ర ప్రభుత్వానిది కాగా ప్రైవేట్ రంగం పాత్ర దానికి అనుబంధమైనదిగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ 12 రకాల పరిశ్రమల్లో కూడా ప్రభుత్వం పాత్ర కీలకమైనదిగాను, ప్రైవేట్ రంగం పాత్ర దానికి అనుబంధమైనదిగా ప్రకటించడం జరిగింది. ఆ 12 రకాల పరిశ్రమలు ఏంటివంటే మరి మెషిన్ టూల్స్, రసాయన పరిశ్రమలు, సింథటిక్ రబ్బర్, అల్యూమినియం, రోడ్డు రవాణా మొదలగు పరిశ్రమలు బి జాబితాలో చేర్చడం జరిగింది. బి జాబితాలో ఉండే ఈ 12 రకాల పరిశ్రమలు కూడా గతంలో ఏర్పాటు చేసిన 12 రకాల పరిశ్రమలు ఏవైనా ప్రైవేట్ రంగంలో ఉంటే క్రమంగా అవి ప్రభుత్వ యాజమాన్యంలోకి మారతాయనే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. బి జాబితాలోని పరిశ్రమల యాజమాన్యం క్రమంగా ప్రభుత్వానిదే, నూతన పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపించాలి అని నిర్దేశించడం, గతంలో స్థాపించిన ఈ 12 రకాల పరిశ్రమల్లో గతంలో స్థాపించిన ప్రైవేటు పరిశ్రమలు ఏమైనా ఉంటే అవి కూడా క్రమక్రమంగా ప్రభుత్వం జాతీయం చేస్తుందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అల్యూమినియం కానీ, మెషిన్ టూల్స్ కానీ, రసాయన పరిశ్రమలు, సింథటిక్ రబ్బర్, రోడ్డు రవాణా మొదలగు అన్ని రకాల పరిశ్రమలు 12 రకాల పరిశ్రమల్ని బి జాబితాలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ సి జాబితా చూస్తే ఏబి జాబితాలలో ఉన్న 12, 17 మొత్తం 29 పరిశ్రమలు పోగా మిగిలిన పరిశ్రమల్ని సి జాబితాలో ఉంటాయని, సి జాబితాలోని పరిశ్రమలు ప్రైవేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. సి జాబితాలోని పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలను మాత్రమే ప్రభుత్వం కల్పిస్తుందని, అయితే సి జాబితాలోని ఏవైనా కొన్ని పరిశ్రమల యొక్క నిర్వహణ ప్రైవేట్ రంగంలో సక్రమంగా లేదని ప్రభుత్వం భావిస్తే
వాటి నిర్వహణను కూడా ప్రభుత్వం చేపట్టవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రైవేట్ రంగం అభివృద్ధికి, పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ప్రైవేట్ రంగానికి సహాయం చేయడం. 1956 పారిశ్రామిక తీర్మానంలో రెండవ అంశం ప్రైవేట్ రంగానికి సహాయం చేయడం. ఆర్థికాభివృద్ధిలో, పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ప్రైవేట్ రంగం కూడా తన వంతు పాత్రను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రైవేట్ రంగం అభివృద్ధికి అవసరమైన విత్త సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించడానికి వివిధ పారిశ్రామిక విత్త సహాయ సంస్థల్ని ఆదేశించడం, అన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక విత్త సహాయ సంస్థల ఏర్పాటుకు కృషి చేయడం, అదేవిధంగా పారిశ్రామిక సంస్థల అభివృద్ధికి అవసరమైన రోడ్డు, రవాణా, విద్యుత్ శక్తి, సమాచారం, తర్వాత కమ్యూనికేషన్, బ్యాంకింగ్ ఇలాంటి అనేక వసతులను కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే ప్రైవేట్ రంగం పరిశ్రమలకు అవసరమైన అవస్థాపన సౌకర్యాల కల్పనకు మరియు ప్రైవేట్ రంగ పరిశ్రమలకు అవసరమైన మూలధనాన్ని, ఆర్థిక సహాయాన్ని విత్త సహాయ సంస్థల ద్వారా అందించడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందనే విషయాన్ని పారిశ్రామిక తీర్మానంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, మూడవ అంశం చిన్న కుటీర పరిశ్రమల యొక్క ప్రాధాన్యం. ఆర్థికాభివృద్ధిలో చిన్న కుటీర పరిశ్రమల యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, తర్వాత ఎగుమతులు పెంపొందించడానికి, మూలధన సంచయనానికి, ఆదాయ అసమానతలు తగ్గించడానికి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడంలో చిన్న కుటీర పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విషయాన్ని ఈ 1956 పారిశ్రామిక తీర్మానం గుర్తించడం జరిగింది. అలా గుర్తించడం ద్వారా ఈ చిన్న కుటీర పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని మరియు సమాచార సౌకర్యాలను, చిన్న పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులకు, చిన్న పరిశ్రమల యొక్క నిర్వాహకులకు కావలసిన శిక్షణా సదుపాయాలను అందించడానికి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, నాలుగో అంశం ప్రాంతీయ అసమానతల తగ్గింపు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం వెనుకబడ్డ ప్రాంతాలలో రవాణా, ఇంధనం, సమాచార సౌకర్యాలను కల్పించాలని 1956 పారిశ్రామిక విధాన తీర్మానం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, ఐదవ అంశం శ్రామికులకు సదుపాయాల కల్పన. ఆర్థికాభివృద్ధిలో శ్రామికులు కూడా వాటాదారులని, వారి అభివృద్ధి కోసం, వారికి విశ్రాంతి తీసుకోవడం కోసం కర్మాగారాల్లో శ్రామికులకు సౌకర్యాలను కల్పించాలని, యాజమాన్యానికి శ్రామికులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం కోసం యాజమాన్య నిర్వహణలోనూ ఇతర కార్యక్రమాల్లోనూ శ్రామికులను భాగస్వాములను చేయాలని, శ్రామికులకు భాగస్వామ్యాన్ని కల్పించాలని 1956 పారిశ్రామిక తీర్మానం నిర్ణయించింది. అయితే ఈ తీర్మానంలో మరొక అంశం ఏంటంటే విదేశీ మూలధనం పాత్ర. పారిశ్రామిక అభివృద్ధికి విదేశీ మూలధనం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల ఆదాయాలు తక్కువగా ఉంటాయి, ప్రజల యొక్క పొదుపు పెట్టుబడులు అనేవి తక్కువగా ఉంటాయి. అంటే దేశీయ పెట్టుబడికి విదేశీ పెట్టుబడి తోడైనప్పుడు మాత్రమే పారిశ్రామిక అభివృద్ధి అనేది వేగవంతం అవుతుందనే విషయాన్ని ఈ తీర్మానం గుర్తించి విదేశీ మూలధనాన్ని, విదేశీ పెట్టుబడులను భారతదేశం ఆహ్వానించింది. అయితే విదేశీ పెట్టుబడితో నడిచే పరిశ్రమల్లో యాజమాన్య నిర్వహణలోనూ ఇతర కార్యకలాపాల్లోనూ భారతీయులదే పైచేయిగా ఉండాలనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే పారిశ్రామిక పెట్టుబడిలో 50% లోపే విదేశీ పెట్టుబడి ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. యాజమాన్య నిర్వహణలో, నిర్ణయాలు గైకొనడంలో భారతీయులది పైచేయిగా ఉండాలని, తర్వాత అనేక బహుళజాతి సంస్థలు మన దేశానికి రావడం వలన పారిశ్రామిక రంగం అభివృద్ధి వేగవంతం అవుతుందని, ఇలా ఉపాధి అవకాశాలు పెరగడానికి పారిశ్రామిక రంగం అభివృద్ధికి విదేశీ మూలధనం అనేది చాలా అవసరం. అయితే విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని, విదేశీ యంత్ర పరికరాలను, ఆధునిక యంత్రాలను
దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన విదేశీ మారక ద్రవ్యం కూడా విదేశీ పెట్టుబడుల ద్వారా వస్తున్న విషయాన్ని గుర్తించి వీటికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాకపోతే విదేశీ పెట్టుబడితో నడిచే పరిశ్రమల్లో యాజమాన్య నిర్వహణలో భారతీయులదే పైచేయిగా ఉండాలనే విషయాన్ని మాత్రం నిర్ణయించడం జరిగింది. తర్వాత నిర్వహణ సాంకేతిక అభివృద్ధి సంబంధించి కూడా ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. భారతదేశంలో పారిశ్రామిక వ్యవస్థాపకుల యొక్క నిర్వహణ సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని, తర్వాత పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలని, ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో నడిచే పరిశ్రమలు ఉన్నప్పుడే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా నిర్వహణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు దేశంలో ఎంత ఎక్కువగా ఉంటే పారిశ్రామిక సంస్థలు అంత ఎక్కువగా స్థాపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్పత్తి కారకాలన్నిటినీ సమన్వయపరిచే సాధనం కేవలం వ్యవస్థాపన మాత్రమే. వ్యవస్థాపన నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. అదేవిధంగా సాంకేతిక విజ్ఞానంలో అభివృద్ధి కోసం పరిశోధన రంగంలో ఎక్కువ పెట్టుబడులు చేయాలనే విషయాన్ని ఈ పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇది 1956 పారిశ్రామిక తీర్మానం. ఈ తీర్మానం సామ్యవాద రీతి సమాజ స్థాపనకు పునాది వేసింది భారతదేశంలో. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేయడం జరిగింది. ఈ తీర్మానం ఏ పరిశ్రమలు భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో కొనసాగబోతున్నాయి, ఏ పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండబోతున్నాయి అనే విషయాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. అందుకే భారతదేశంలో కీలకమైన పరిశ్రమలు ఈ తీర్మానం ద్వారా అనేక ఇనుముకు కర్మాగారాలు, మౌలిక భారీ పరిశ్రమలు ఈ తీర్మానం తర్వాత అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభుత్వ రంగంలో పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం పాత్రను పెంచేదిగా 1956 పారిశ్రామిక తీర్మానం ఉండడం జరిగింది. 1956 పారిశ్రామిక తీర్మానం పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ రంగం పాత్రను పెంచేదిగా ఉంది. అయితే 1956 పారిశ్రామిక తీర్మానం తర్వాత మరికొన్ని పారిశ్రామిక విధాన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. 1977లో జనతా ప్రభుత్వం ఒక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వం మైనార్టీలో ఉండడం వలన మళ్ళీ ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరొక పారిశ్రామిక విధాన తీర్మానం 1980లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ రెండు పారిశ్రామిక తీర్మానాలు అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఆ తర్వాత 1991లో 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనేది భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యతను సంక్రమించుకున్న పారిశ్రామిక తీర్మానంగా చెప్పవచ్చు. ఈ తీర్మానం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 1991 జూలై 24న ప్రకటించడం జరిగింది. దీనినే నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం, నూతన పారిశ్రామిక విధాన తీర్మానం 1991గా కూడా ఈ తీర్మానాన్ని పిలవవచ్చు. నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తయారు చేసిన ఘనత మన ఇటీవలి కాలంలో అంటే కాంగ్రెస్ యొక్క ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉండి ఈ తీర్మానాన్ని రూపొందించడం జరిగింది. ఈ నూతన తీర్మానాన్ని తయారు చేసిన ఘనత ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని పివి నరసింహారావు. ఇటీవలి కాలంలో ప్రధానిగా పదవి విరమణ చేసిన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి ఈ తీర్మానాన్ని రూపొందించారు కాబట్టి దీని ఘనత వాళ్ళిద్దరికే దక్కుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ఉండడం వలన వాటిని ప్రైవేట్ రంగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో పారిశ్రామిక సుస్థిరతను సాధించి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పోటీని ఎదుర్కొనే స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థను సన్నద్ధం చేసే ఉద్దేశంతో నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అనేది ప్రకటించడం జరిగింది. ఈ తీర్మానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటివంటే ప్రభుత్వ నియంత్రణ సంఖ్యల నుంచి అనవసరమైన ప్రభుత్వ నియంత్రణ సంఖ్యల నుంచి భారత పారిశ్రామిక వ్యవస్థను విడుదల చేయడం, అంతేకాకుండా విదేశీ పెట్టుబడులపై ఉండే నియంత్రణలను తొలగించడం, ప్రైవేట్ రంగం ద్వారా అధికంగా ఉపాధి అవకాశాలను కల్పించడం,
అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని భారత ఆర్థిక వ్యవస్థకు కల్పించడం, పరిశ్రమల యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడం, భారత ఆర్థిక అభివృద్ధి రేటును పెంపొందించి ఆర్థిక అసమానతను తొలగించడం, ఇవి ముఖ్యమైన లక్ష్యాలు. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే అనవసరమైన ప్రభుత్వ నియంత్రణ సంఖ్యల నుంచి భారత పారిశ్రామిక వ్యవస్థను లేదా ప్రైవేటు రంగాన్ని విడుదల చేయడం, విదేశీ పెట్టుబడులపై ఉన్న నియంత్రణను తొలగించడం, ప్రైవేట్ రంగంలోనే అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనే శక్తిని పెంపొందించడం, పరిశ్రమల యొక్క ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించడం, దేశంలో ఆర్థిక అభివృద్ధి రేటును పెంచడం, అంతేకాకుండా ఆర్థిక అసమానతలను తగ్గించడం, ఇవి 1991 పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క లక్ష్యాలు. ఈ తీర్మానం యొక్క ముఖ్య అంశాలు ప్రధానంగా ఒక 8 అంశాల్లో తెలపడం జరిగింది. మొదటి అంశం పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం. ఈ తీర్మానం పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసింది. ముఖ్యమైన ఒక 18 రకాల పరిశ్రమలు మాత్రమే లైసెన్స్ పొంది ప్రైవేట్ రంగంలో నడుపుకోవచ్చు. అంతకు మించి మిగతా పరిశ్రమలు లైసెన్స్ పొందవలసిన అవసరాన్ని తొలగించింది. అంటే పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం నుంచి చాలా పరిశ్రమలను తొలగించి 2002 నాటికి లైసెన్స్ పొంది తీరవలసిన పరిశ్రమల సంఖ్యను కేవలం 5కు తగ్గించారు. 1991లో 18 పరిశ్రమలు లైసెన్స్ పొందాలని నిర్ణయించి మిగతా పరిశ్రమలు లైసెన్స్ పొందకుండానే స్థాపించుకోవచ్చనే అంశాన్ని ఇందులో చేర్చడం జరిగింది. 2002 తర్వాత ఈ 18 రకాల పరిశ్రమలు కాకుండా కేవలం 5 రకాల పరిశ్రమలు మాత్రమే లైసెన్స్ పొంది స్థాపించుకోవాలి. మిగతా పరిశ్రమలు లైసెన్స్ పొందకుండానే స్థాపించుకునే అవకాశాన్ని, వెసులుబాటును ఈ 1991 పారిశ్రామిక తీర్మానం కల్పించడం జరిగింది. లైసెన్స్ పొందవలసిన 5 పరిశ్రమలు ఏంటంటే ఆల్కహాల్ పదార్థాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలు, పొగాకు ఉత్పత్తుల్ని తయారు చేసే పరిశ్రమలు, రక్షణ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు, పారిశ్రామిక పేలుడు పదార్థాలు తయారు చేసే పరిశ్రమలు, హానికర రసాయనిక పదార్థాలు తయారు చేసే పరిశ్రమలు. ఈ 5 పరిశ్రమలు తప్ప మిగతా అన్ని రకాల పరిశ్రమలను లైసెన్సింగ్ విధానం నుంచి తప్పించడం కూడా జరిగింది. లైసెన్స్ పొందకుండానే మిగతా అన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం, వెసులుబాటు అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానం కల్పించింది. ఇక రెండవ అంశం ప్రభుత్వ రంగ ప్రాధాన్యాన్ని తగ్గించడం. 1956 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి 17 రకాల పరిశ్రమలు కేటాయిస్తే ఏ జాబితాలో ఉన్న 17 పరిశ్రమలు 1956 తీర్మానంలో ప్రభుత్వ రంగంలో ఉండేవి. అయితే బి జాబితాలో ఉన్న 12 పరిశ్రమలు కూడా ప్రభుత్వ రంగం పాత్ర ప్రధానమైందిగా, ప్రైవేట్ రంగం పాత్ర అనుబంధమైందిగా చెప్పడం జరిగింది. అంటే మొత్తం 29 పరిశ్రమలు 1956 తీర్మానం ప్రకారం ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత కొనసాగితే 1991 పారిశ్రామిక తీర్మానం ప్రకారం ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు, ప్రభుత్వ ఏకస్వామ్యాలు కేవలం 8కి తగ్గించడం జరిగింది. ప్రస్తుతం 3 రకాల పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. 1991 తీర్మానంలో మొదట ప్రభుత్వ రంగ ఏకస్వామ్యాలుగా 8 రకాల పరిశ్రమలు నిర్ణయించగా ప్రస్తుతం వాటి సంఖ్యను కేవలం 3కు తగ్గించడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉండే ఏకస్వామ్యాలు ఏంటివంటే అణుశక్తిని ఉత్పత్తి చేయడం, రక్షణకు అవసరమైన ఆయుధాలు తయారు చేయడం మరియు రైల్వేలు. ఈ 3 పారిశ్రామిక రంగంలోని సంస్థలు మాత్రమే. రైల్వేలు మరియు రక్షణకు సంబంధించిన ఆయుధాలు తయారు చేసే పరిశ్రమలు, అణుశక్తి ఉత్పత్తి చేసే పరిశ్రమ, ఈ 3 రకాల పరిశ్రమలు తప్ప మిగతా అన్ని రకాల పరిశ్రమల్లో ప్రైవేటు నిర్వహణకు అవకాశాన్ని కల్పించడం అనేది ఈ 1991 పారిశ్రామిక తీర్మానం కల్పించడం జరిగింది. నెక్స్ట్ మూడో అంశం విదేశీ పెట్టుబడులను అనుమతించడం. 1991 తీర్మానంలో అధిక ప్రాధాన్యం ఉన్న 34 పరిశ్రమల్లో విదేశీ కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టడానికి అనుమతించడం జరిగింది. విదేశాల నుండి యంత్ర పరికరాలను దిగుమతి చేసుకోవడం కోసం ప్రాజెక్టు పెట్టుబడిలో 51% వరకు ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించారు. ఏవైనా అధునాతన పరిశ్రమలు భారతదేశంలో ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు
భారతీయ ఉత్పత్తిదారులు, ఉద్యమదారులు విదేశీ ఉద్యమదారులని కలుపుకొని స్వదేశీ విదేశీ పెట్టుబడితో పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా 34 రకాల ముఖ్యమైన అధిక ప్రాధాన్యం ఉన్న 34 పరిశ్రమల్లో కూడా విదేశీ పెట్టుబడితో నడిచే పరిశ్రమలుగా భారతీయ విదేశీ పెట్టుబడి కంబైన్డ్గా నడిచే పరిశ్రమలకు అనుమతించింది. అటువంటి పరిశ్రమల నిర్వహణలో ఏర్పాటులో అవసరమైన యంత్ర పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కోసం విదేశీ పెట్టుబడి 51% వరకు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించడం జరిగింది. అంటే 49% దేశీయ పెట్టుబడి, 51% విదేశీ పెట్టుబడితో స్వదేశీ విదేశీ పెట్టుబడితోటి నడిచే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించడం అనేది జరిగింది. ఇక 4వ అంశం విదేశీ సాంకేతిక పరిజ్ఞానం. పైన పేర్కొన్న 34 పరిశ్రమల్లో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేందుకు చెల్లించే మొత్తం ₹1,00,00,000 మించకూడదు. విదేశీ సాంకేతిక నిపుణులు నియమించుకోవడానికి కూడా ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన విదేశీ పెట్టుబడి ప్రత్యక్ష పెట్టుబడికి 51% వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా చేసుకోవచ్చు అని చెప్పిన పరిశ్రమల్లో ఆ 34 పరిశ్రమల్లో అవసరమైన యంత్ర పరికరాల విలువ ₹1,00,00,000 కంటే మించి విలువ చేసే యంత్రాలను దిగుమతి చేసుకోకూడదు. అదేవిధంగా విదేశీ సాంకేతిక నిపుణులను టెక్నీషియన్స్ను నియమించుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందవలసిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ 5వ అంశం ఎంఆర్టీపీ చట్ట సవరణ. ఎంఆర్టీపీ చట్ట పరిధిలో ఉన్న సంస్థల యొక్క గరిష్ట ఆస్తుల పరిమితిని ఈ 91 తీర్మానంలో ఎత్తివేయడం జరిగింది. 91 తీర్మానానికంటే ముందు ఎంఆర్టీపీ చట్టంలో ఒక నిబంధన ఉండేది. ఎంఆర్టీపీ అంటే మోనోపాలిస్టిక్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్, ఏకస్వామ్యాల నియంత్రణ చట్టం అని పిలుస్తుంది దీన్ని. ఏకస్వామ్య వ్యాపార నియంత్రణ చట్టంలో ఒక నిబంధన ఉండేది. ఏ సంస్థలు అయితే ప్రైవేట్ సంస్థలు ఏకస్వామ్య చట్ట పరిధిలోకి వస్తాయో ఆ సంస్థల యొక్క గరిష్ట ఆస్తుల పరిమితి 100 కోట్లను మించి ఉండకూడదనే నియమం ఉండేది. ఈ 100 కోట్లను మించి ఉండకూడదనే నియమాన్ని 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో తొలగించడం జరిగింది. అంటే ఈ తీర్మానం ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉన్న ఏకస్వామ్య సంస్థల యొక్క గరిష్ట ఆస్తుల పరిమితి అనేది లేదు. 100 కోట్ల మించి కూడా ఎంతైనా ఆస్తులను సంపాదించుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. తర్వాత ఎంఆర్టీపీ చట్ట పరిధిలో ఉండే కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే తమ కార్యకలాపాలని విస్తరించుకోవచ్చు. ఎంఆర్టీపీ చట్ట పరిధిలో ఉండే సంస్థలు తమ యొక్క శాఖలని బ్రాంచెస్ని వివిధ ప్రాంతాలలో నెలకొల్పుకోవడానికి, ఎక్స్టెన్షన్ చేయడానికి, విస్తరించడానికి ప్రభుత్వ అనుమతి లేకుండానే పారిశ్రామిక సంస్థలు నెలకొల్పుకోవచ్చు అనే వెసులుబాటును కూడా ఎంఆర్టీపీ చట్ట పరిధిలో ఉండే సంస్థలకు 91 తీర్మానం ఇవ్వడం జరిగింది. 2002 సంవత్సరంలో ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టాన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఏకస్వామ్యాల నియంత్రణ చట్టం ఎంఆర్టీపీ చట్టం అనేది 1969లో తయారు చేయబడ్డది. 1970 నుంచి అమలు చేస్తున్నారు. 69లో రూపొందించడం జరిగింది. అమలు మాత్రం 70 నుంచి చేస్తున్నారు. ఇది 2002 వరకు కొనసాగింది. 2002 సంవత్సరంలో ఎంఆర్టీపీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో పోటీ చట్టాన్ని ప్రకటించడం జరిగింది. అంటే కాంపిటీషన్ యాక్ట్ అనేది కొత్తది తీసుకురావడం జరిగింది. తర్వాత 6వ అంశం లైసెన్సుల విస్తృత ఏకీకరణ. 1985లో ప్రవేశపెట్టిన లైసెన్సుల విస్తృత ఏకీకరణ వలన కొత్త యంత్రాలకు ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. అంటే ఆల్రెడీ స్థాపించబడ్డ పరిశ్రమల్లో కొత్త యంత్రాలు దిగుమతి చేసుకోవాలంటే దానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. దగ్గర పోలికలున్న వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు వేరువేరుగా లైసెన్సులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే కంపెనీ దగ్గర పోలికలున్న అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన వస్తువుకు ఒక్కొక్క రకమైన లైసెన్సును ప్రభుత్వం నుంచి పొందవలసిన అవసరం లేదు.
దగ్గర పోలికలున్న వస్తువుల ఉత్పత్తికి ఒక లైసెన్స్ పొంది దానికి సంబంధించిన అనేక రకాల వస్తువుల్ని ఒకే సంస్థ ఉత్పత్తి చేసుకోవచ్చనే వెసులుబాటును కూడా ఇక్కడ 91 తీర్మానం కల్పించడం జరిగింది. అంటే వేరువేరుగా లైసెన్సులు తీసుకోకుండా అన్నింటికీ ఒకే లైసెన్స్ తీసుకొని దగ్గర పోలికలు ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ తీర్మానం ప్రకటించింది. చిన్న, అతి చిన్న, గ్రామీణ పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా 91 పారిశ్రామిక తీర్మానం ఇచ్చింది. చిన్న అన్నప్పుడు స్మాల్ ఇండస్ట్రీస్, అతి చిన్న అన్నప్పుడు టైనీ ఇండస్ట్రీస్. చిన్న, అతి చిన్న, స్మాల్ అండ్ టైనీ ఇండస్ట్రీస్, గ్రామీణ పరిశ్రమలు అంటే విలేజ్ ఇండస్ట్రీస్కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది. చిన్న, అతి చిన్న, గ్రామీణ పరిశ్రమల కోసం 91 తీర్మానంలో ప్రభుత్వం ఒక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. అతి చిన్న పరిశ్రమల ప్యాకేజీ పెట్టుబడి పరిమితి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 1991 పారిశ్రామిక తీర్మానానికి ముందు అతి చిన్న అంటే టైనీ ఇండస్ట్రీస్ యొక్క గరిష్ట పెట్టుబడి పరిమితి 2 లక్షలు ఉండేది. ఈ 2 లక్షల గరిష్ట పెట్టుబడి పరిమితిని 5 లక్షల రూపాయలకు ఈ తీర్మానంలో పెంచడం జరిగింది. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం సమకూర్చే సహాయం ఒకసారికే పరిమితం చేయడం జరిగింది. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఏర్పాటు చేయబడ్డప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, రాయితీలు అనేవి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి ఆ సంస్థ నష్టాల పాలైనప్పుడు, మూతపడ్డప్పుడు, తిరిగి ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందే అవకాశం లేదు. అతి చిన్న పరిశ్రమలకు మాత్రం ప్రభుత్వ సహాయం నిరవధికంగా కొనసాగుతుంది. అంటే చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి అందే సహాయం ఒకసారే వస్తుంది. టైనీ ఇండస్ట్రీస్ అంటే అతి చిన్న పరిశ్రమలకు మాత్రం ప్రభుత్వం నుంచి అందించే సహాయ సహకారాలు నిరవధికంగా అంటే ప్రతిసారి అవసరమైన ప్రతిసారి ఇస్తుంది. ఇక చివరి అంశం పరిశ్రమల స్థల నిర్ణయంలో స్వేచ్ఛను కూడా 1991 పారిశ్రామిక తీర్మానం ఇచ్చింది. ఈ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేసి లైసెన్స్ పొందవలసిన పరిశ్రమలు మినహా మిగతా పరిశ్రమలు 1 మిలియన్ అంటే 10 లక్షల జనాభా మించని నగరాల్లో స్థాపించుకోవచ్చు. అంటే ఏ ప్రదేశంలో పరిశ్రమ స్థాపించుకోవచ్చు అనే విషయంలో కూడా ఈ తీర్మానం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. లైసెన్స్ పొందవలసిన అవసరం లేని పరిశ్రమలు 1 మిలియన్ జనాభా కంటే తక్కువ జనాభా అంటే 10 లక్షల జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలలో స్థాపించుకునే అవకాశాన్ని కల్పించింది. 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో నివాస ప్రాంతాలకు 25 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ తీర్మానం పేర్కొంది. అంటే పరిశ్రమలను ఎక్కడే స్థాపించుకోవాలనే విషయంలో కూడా 1991 పారిశ్రామిక తీర్మానం ఒక క్లారిటీ ఇచ్చింది. 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో లైసెన్స్ పొందవలసిన అవసరం లేని పరిశ్రమలు స్థాపించుకోవచ్చు. 10 లక్షలకు మించిన జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలలో లైసెన్స్ పొందవలసిన అవసరం లేని పరిశ్రమలు స్థాపించుకోవాలన్నప్పుడు నివాస ప్రాంతాలకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ పరిశ్రమ నెలకొల్పుకోవాలి. నివాస గృహాలకి 25 కిలోమీటర్ల అవతలనే ఏర్పాటు చేసుకోవాలి, కానీ నివాస గృహాలకు దగ్గరలో ఏర్పాటు చేసుకునే అవకాశం లేదని చెప్పేసింది. తర్వాత ఈ 91 పారిశ్రామిక విధాన తీర్మానం యొక్క విమర్శనాత్మక సమీక్ష అంటే కొంతమంది ఈ తీర్మానం చాలా అనుకూలమైందని అనుకూల వాదనలు ఉన్నాయి. కొంతమంది ఆర్థికవేత్తలు ఈ తీర్మానం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందనే ప్రతికూల వాదనలు ఉన్నాయి. ఈ అనుకూల ప్రతికూల వాదనలన్నింటినీ కలిపి మనం విమర్శనాత్మక సమీక్షగా చెప్తాం. మరి ఎవరు అనుకూల వాదనలు చేస్తున్నారంటే కొంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు లైసెన్సింగ్ విధానాన్ని రద్దు కావడాన్ని స్వాగతించాయి. కార్పొరేట్ సంస్థలు కానీ, తర్వాత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపార సంస్థలు కానీ కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలు లైసెన్స్ పొందవలసిన అవసరం లేదు అనే దాన్ని స్వాగతించాయి. ఇది సరైన నిర్ణయంగా ప్రకటించాయి. నూతన పారిశ్రామిక విధానాన్ని
కార్పొరేట్ సంస్థలు, పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు స్వాగతించడం జరిగింది. అది ఏ విధంగా అనుకూలంగా వాళ్ళు వాదించారంటే 91 తీర్మానం ద్వారా ఉత్పత్తిలో నవకల్పనలు ఏర్పడతాయి. అంటే కొత్త కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, విదేశీ సాంకేతిక సహాయం, విదేశీ స్వదేశీ భాగస్వామ్యాలు అవకాశం కల్పించడం ద్వారా ఉత్పత్తిలో నవకల్పనలు, కొత్త కొత్త ఉత్పత్తులు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో లభించే ఉత్పత్తులు కూడా భారతదేశంలో లభించే అవకాశం ఏర్పడుతుందని వాదించడం జరిగింది. అదేవిధంగా ఉత్పత్తుల యొక్క నాణ్యత పెరుగుతుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం వల్ల విదేశీ సాంకేతిక నిపుణుల సేవలను దేశీయ పరిశ్రమల్లో ఉపయోగించుకోవడం వల్ల నాణ్యత పెరుగుతుందనే వాదనలు ఉన్నాయి. తర్వాత దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవస్థాపన సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఈ తీర్మానం ద్వారా అనే వాదన కార్పొరేట్ సంస్థలు, పెద్ద పారిశ్రామికవేత్తలు చేయడం జరిగింది. తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI భారతదేశంలో పెరిగి విదేశీ పెట్టుబడుల ప్రవాహం భారతదేశంలోకి విస్తరించి పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పింది. అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతీయ సంస్థలలో భారతదేశ నిరుద్యోగులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే వాదన కూడా చేయడం జరిగింది. మరి ఉద్యోగ అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల ఆదాయాలు పెరిగి దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరుగుతుందనే వాదన కూడా ఉంది. అదేవిధంగా సాంకేతిక విజ్ఞానంలో కూడా దేశంలోని పారిశ్రామిక రంగంలో సాంకేతిక విజ్ఞానం విస్తరించడానికి కూడా ఈ తీర్మానం అనుకూలిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక కొంతమంది ఆర్థికవేత్తలు, పారిశ్రామిక శ్రామికులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం జరిగింది. అవి వాళ్ళు ఏ విషయంలో వ్యతిరేకించారనే విషయాన్ని కొన్ని చూద్దాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ముఖ్యమైన ప్రాధాన్యత గల 34 పరిశ్రమలలో 51% మించి అనుమతించడం వలన బహుళజాతి సంస్థలు తమ లాభాలను తమ దేశాలకు పంపుకునే అవకాశం ఉంది అనే విమర్శ ఉంది. దీని మీద 34 రకాల ప్రాధాన్యత గల పరిశ్రమల్లో 51% వరకు విదేశీ పెట్టుబడి అనుమతించడం వల్ల బహుళజాతి సంస్థలు భారతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను వారి దేశాలకు పంపుకుంటాయనే విమర్శ ఉంది. ఇక మరొక విమర్శ ఏంటంటే 1991 పారిశ్రామిక విధాన తీర్మానం నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే పద్ధతిని ప్రోత్సహించిందని కూడా విమర్శ ఉంది. నష్టాలు నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం చేయడాన్ని ప్రోత్సహించిందనే విమర్శ ఉంది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలు మూసివేయవలసి వస్తే ఆ పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులను తొలగించవచ్చు. మరి ఈ తీర్మానం శ్రామికుల భద్రత గురించి ఎటువంటి విషయం చర్చించలేదని, భద్రత గురించి ప్రస్తావన చేయలేదనే విమర్శ కూడా ఉంది. ఇంకొకటి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం వలన దేశంలో ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు పెరుగుతాయనే విషయాన్ని తెలపలేదనే విమర్శ కూడా ఈ తీర్మానం మీద ఉంది. విదేశీ పెట్టుబడులను అధికంగా ఆహ్వానించడం వల్ల మన దేశంలో ఆర్థిక సార్వభౌమత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది అనేది కూడా ఈ తీర్మానం పైన ఉన్న మరొక విమర్శ. అంటే కొంతమంది ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు 1991 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని స్వాగతించడం, అనుకూలంగా ప్రస్తావించడం, అనుకూల వాదనలు చేసినప్పటికీ మరికొంతమంది ఆర్థికవేత్తలు ఈ తీర్మానం వల్ల ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే శ్రామికులు నిరుద్యోగులు అవుతారని, దేశంలో పారిశ్రామిక రంగంలో పోటీతత్వం పెరిగి ప్రైవేటు సంస్థలు, దేశీయ సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే నష్టాల్లో ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేశాయని, ఉద్యోగ అవకాశాలు ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడం వల్ల తగ్గుతాయే కానీ పెరగవు అనే విమర్శ చేయడం జరిగింది. విదేశీ పెట్టుబడి 51% వరకు అనుమతించడం వల్ల భారతదేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా 1991 పారిశ్రామిక తీర్మానం ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య కొరతను అధిగమించడానికి, ఆధునిక పారిశ్రామిక రంగాన్ని స్థాపించడానికి, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని
ప్రోత్సహించడానికి, నూతన పరిశ్రమలను, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి, అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో ప్రైవేట్ రంగం పాత్రను పెంచడానికి అనేక విధాలుగా ఈ 1991 పారిశ్రామిక తీర్మానం తోడ్పడ్డదని చెప్పవచ్చు.